రైట్ రైట్ ఆసక్తే రైట్ లేదని చెప్పి గురుస్వామి నేను తెలియజేస్తాను. చందు గారు నమస్తే అండి. మీతో మాట్లాడిన తర్వాత రామ్మోహన్ గారితో మాట్లాడదాం, వారు కూడా వెయిట్ చేస్తున్నారు. సరే చందు గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక తట్టుకోలేక ఎక్కడ ప్రజాదరణతోటి మీ పార్టీ లేకపోతే మీ కూటమి భవిష్యత్తు ఉండదనేటువంటి భయంతో ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారనేది ప్రధాన విమర్శ. రెండవది, రెడ్ బుక్ రాజ్యాంగం అని పదే పదే వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, అంటే మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళంతా చెప్తూ వస్తున్నారు. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటించారు చాలా బలంగా. అసలు ఒకవైపు పోలింగ్ జరుగుతుంటేనే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజు కొంతమంది వైసీపీ నాయకులపైన ఏదైతే ఒక గ్రామం మొత్తం దాడి చేసిందో నాకు తెలిసి దానికి సంబంధించి ఆయన ఉదహరించారు. ఏం చెప్తారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసి మీరు ఓర్చుకోలేక ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారా అనేది వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు? ముందుగా పోస్టర్ వీక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పెట్టిందని చెప్పాలండి. ఎందుకంటే నిజంగా ప్రజాదరణ ఉంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఆయన. ప్రజాదరణ లేక ప్రజల యొక్క అవినీతి గుర్తించి ఆ రోజు వెనక పంపించారు. మరి ఈ రోజు లక్ష్మణరావు గారు చాలా చెప్తున్నారు, ఆయన అడిగేస్తే ఆపారా, ఆయన వస్తే ఆపారా అన్నది. ముఖ్యమంత్రి కాకుండా ఆపారు, ముందు అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే 10 మంది వస్తారు, లోకేష్ వస్తే 20 మంది వస్తారు, చంద్రబాబు 50 మంది వస్తా అన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన జనం గాని ప్రజాదరణ గాని అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా ఉందో కూడా ఒకసారి దృష్టి పెట్టుకొని చూడాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈ లక్ష్మణరావు గారికి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు. మరి గతంలో సంవత్సరం క్రితం రెడ్ బుక్ ఏదైతే పోలింగ్ రోజు నుంచి రెడ్ బుక్ అమలైందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం తెలియజేస్తున్నా. కూటమి నాయకులు వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళ యొక్క ఇబ్బందులకు గురి చేయడం వల్ల చనిపోవడం చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. 2023 2024 జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరిగి అధికారంలోకి వచ్చారు. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగి అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి అప్పటి వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి 4వ తారీఖున కౌంటింగ్ జరిగితే 5వ తారీఖున మరి ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో ఆ ఉప సర్పంచ్ మరి గడ్డి మందు తాగి చనిపోయాడు. ఆ గడ్డి మందు తాగి 5వ తారీఖున తాగితే 9వ తారీఖు వరకు కూడా బతికి హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఆ రోజు పరామర్శించడానికి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? అక్కడే ఉన్నటువంటి అంబటి ఎవరైతే ఉన్నాడో అతను ఏమయ్యాడండి? అసలు ఈ అంబటి ఏమయ్యాడు? ఆ రోజు అక్కడ మంత్రిగా ఉన్నాడు, కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఈ రోజు శవ రాజకీయాలు చేయడంలో డాక్టరేట్ కానీ గోల్డ్ మెడల్ కానీ గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అది మొట్టమొదటిగా ఇచ్చే వ్యక్తి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఎందుకంటే శవ రాజకీయాలతో మొదలైన ఈ రాజకీయం ఎప్పటికి కూడా మనట్లా. మరి ఈ రోజు సంవత్సరం తర్వాత అతను విగ్రహావిష్కరణ చేస్తానని చెప్పొచ్చి అతను పరామర్శిస్తున్నాను ఇలా ఆపుతున్నారని. నువ్వు పరామర్శించడానికి వస్తే వేల జనాన్ని వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి నువ్వు వ్యక్తిగతంగా కాకుండా నీకు ఏదైనా సరే పాలసీల మీద తిరిగి ఈ ప్రభుత్వం చేయట్లేదు చెప్పి సమస్య మీద రా బయటికి రాలేవు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆపావు, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపావు, పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమం పెట్టి జనా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటే ఆ రోజు ఆపావు. ఆ రోజు నీ బుద్ధి ఏమైంది? ఆ రోజు నీ నాయకులుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుతుంటే రానివ్వకుండా ఆపినటువంటి నీ బుద్ధి ఈ రోజు నువ్వు ఆపలేదే. నిజంగా నేను ఆపినట్టయితే ఈ 12 నెలల్లో నువ్వు ఎన్నిసార్లు బయటకు వచ్చావు ఒకసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ నాయకులు ఎవరైతే తప్పు చేసి అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ పరామర్శించడానికి వెళ్తే పర్మిషన్లు ఇచ్చారు, నువ్వు ధర్నాలు చేస్తానంటే పర్మిషన్లు ఇచ్చారు, నువ్వు రోడ్డు మీద తిరుగుతానంటే పర్మిషన్లు ఇచ్చారు. నిజంగా ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ రెడ్ బుక్ అనేది కానీ వేరేది ఏది అమలు చేసినా మిమ్మల్ని కష్టపూర్చార్యం చేస్తే ఖచ్చితంగా రోడ్డు మీద కాదు కదా మీ ఇంటి గుమ్మల నుంచి అడుగు బయటికి ఎట్టే పరిస్థితి కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఏదో నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పని ఏది పడితే అలా మాట్లాడేసి రెడ్ బుక్ అమల్లో ఉంది అంటే సంక్షేమం అభివృద్ధి పక్కన పెట్టారా? అసలు అభివృద్ధి అనేది నీ ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది చూపెట్టి జగన్మోహన్ రెడ్డి. నిన్న సూటిగా అడుగుతున్నా, సంక్షేమం పేరుతో వచ్చిన నిధులన్నీ నువ్వు దారి మళ్లించి అభివృద్ధికి అన్ని కూడా కుంటుబడి చేసినటువంటి నువ్వు మా అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి ప్రయాణం చేస్తూ ఆ యొక్క రెండింటిని కూడా ఒకే దారిలో తీసుకెళ్తూ ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రజలకి సంక్షేమాలు ఆగకుండా 1-2 రోజులు లేట్ అయ్యి అంటే అది కేవలం నీ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ఆరోపణల వల్లే. నీ యొక్క అవినీతి ఏదైతే ఉందో మీ యొక్క దాచుకొని దోస్తున్న నీ నాయకులు
ఎవరైతే కూడబెట్టుకున్నారో ఆ డబ్బంతా కూడా వెనక్కి లాగాలి, అవి తీసుకొని మిగతా పథకాలు కూడా మేము అమలు చేస్తాం. అంతేగాని ఈ రోజు నువ్వు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. అసలు గత ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తున్నా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి కేవలం కాకి డ్రెస్ వేస్తున్నారు తప్ప ఆ రోజు స్టేషన్ లోకి వెళ్తే మీరు ఏ పార్టీ అని అడిగి కేసులు తీసుకున్న వైనం తప్పించి తప్పు జరిగింది లేకపోతే అన్యాయం జరిగింది మాకు రక్షణ కల్పించాలి మహిళలు వెళ్ళినా సరే పట్టించుకున్నటువంటి ప్రభుత్వంలో ఆ రోజు పోలీసులు చెప్పుల కింద వాడుకొని ఆ రోజు ఎంత హింసించావంటే ప్రజల్ని ఆ రకంగా చాలా హింసించావు. నువ్వా మాట్లాడుతున్నావు మా ప్రభుత్వం గురించి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా, కూటమి నాయకులు తప్పు చేసినా అందరికీ ఒకే రకంగా శిక్షలు వేస్తూ ఒకే రకంగా చేస్తుంది. కేవలం మీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నాయకులు మాత్రమే పనిచేసింది. ఈ రోజు నువ్వు ఆ గతంలో తిరిగినప్పుడు పరదాలు కట్టుకొని ప్రజలకు కనబడలా, ఈ రోజు నువ్వు ప్రజలకు కనబడతాకు వస్తున్నావు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు అధికారులు ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక సమస్య శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ ఒక సమస్యల గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందా? నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని టెలికాస్ట్ చేసేవాడు, ముందుగా వీడియోలు తీపించుకొని ఆ వీడియోలు మీడియాలకు ఇచ్చి నువ్వు చేసినట్టు వైను. ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఎవరు? నీ సాక్షిలో వచ్చినటువంటి సర్వేను నమ్మి అతను బెట్టింగ్లు కట్టి కేవలం బెట్టింగ్లకి అప్పులు పాలైపోయి ఆ డబ్బులు కట్టలేక గడ్డు మందు తాగి చనిపోయిన వ్యక్తి ఉప సర్పంచ్ తప్పించి కష్టపోతారని కానీ రెడ్డ ముక్క అమలు చేశారని కానీ ఏం కాదు. అసలు బుద్ధుందా అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి నిన్ను వచ్చిన అధికారంలో గెలిచారని తెలిసిన రెండో రోజే ఏ రకంగా ఈ వ్యక్తి చనిపోతారని తెలుసుకో ముందు 4వ తారీఖున అధికారంలోకి వస్తే గెలిస్తే 5వ తారీఖున గడ్డు మందు తాగి 9వ తారీఖు వరకు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి చనిపోతే కరిమేలతో ఆ టైంలో పరామర్శించకుండా సంవత్సరం తర్వాత శవరాజకీయాలు చేయడానికి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మా ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఈ అధికార ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ఇలాగే ఉంటది. నిన్ను నమ్మని రాకి ఈ ప్రజలు ఎవరు లేరు. నువ్వు ఈ రోజు రూపాయలు తీసుకొచ్చి రూపాయలు ఖర్చు పెట్టి జనాలు తీసుకొస్తున్న ఈ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పు నీ వల్ల ఈ రోజు కుటుంబాలు అన్యాయం అయిపోయాయి కూడా ఏంటని కూడా ఒకసారి ఆలోచించు. లక్ష్మణ్ గారు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి భజన మీరు మానండి ఇంకా, ఎందుకంటే అతను భజన చేసుకుంటూ పోయి మీరు ఏదో భ్రమలో ఉన్నారు. దయచేసి మీ యొక్క అభివృద్ధిని మీ యొక్క చంద్ర గారు ఒక్కసారి నాయకుడు అవినీతిలో నాయకుడి కోసం మీరు మాట దయచేసి మా కూటమి ప్రభుత్వంలో ఉన్న గారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి చంద్ర గారు రైట్ రామ్మోహన్ గారితో మాట్లాడదాం. పెద్దల వారు చాలాసేపటి నుంచి మనం వెయిట్ చేపిస్తాం.